తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎటువంటి అడ్వాన్స్ టికెట్ బుకింగ్ లేకున్నా 2 విధాలుగా దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఏందా అంటే కొండ కింద 3 ప్లేసెస్ లో ఫ్రీ టోకెన్స్ ఇస్తారు. రెండోది ఏందా అంటే కొండ పైన ఎటువంటి టోకెన్స్ లేకుండా డైరెక్ట్ దర్శనం పోయి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవచ్చు. 3 మంత్స్ ముందు వదిలే 300 టికెట్ దొరుకుతాయని మీరు ఏం బాధపడకండి. నేను ఫస్ట్ చెప్పిన 2 పద్ధతులు ఏ పద్ధతిలో ఫాలో అయినా వెంకన్న స్వామిని దర్శించుకోవచ్చు. కొండ కింద 3 ప్లేసెస్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి విష్ణువాసం, ఇది వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటది. రెండో ప్లేస్ వచ్చేసి శ్రీనివాసం, తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉంటది. మూడో ప్లేస్ వచ్చేసి భూదేవి కాంప్లెక్స్, బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఉంటది. ఈ 3 ప్లేసులు కలిపి మనకి ఒక్క రోజు 15,000 ఫ్రీ టోకెన్ ఇస్తారు. టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల తర్వాత 12 ఇయర్స్ ఎబో వాళ్ళందరూ కంపల్సరీ లైన్ లో నిల్చొని ఆధార్ కార్డ్స్ పెట్టి ఫ్రీ టోకెన్ తీసుకోవాలి. బిలో 12 ఇయర్ కిడ్స్ కి అయితే టోకెన్లు ఏం అవసరం లేదు. మన దర్శనం వేళ మాత్రం పిల్లల ఆధార్ కార్డ్ అయితే చూపెట్టాలి. ఈ SSD ఫ్రీ టోకెన్ తీసుకుంటే మనకు దర్శనం మినిమం 4 to 6 అవర్స్ అయిపోతుంది. ఈ ఫ్రీ టోకెన్స్ అనేటి నెక్స్ట్ డే దర్శనం కోసము. ఈ ఫ్రీ టోకెన్ తీసుకొని మీ కొండపైకి దర్శనానికి ఎట్లనవచ్చు, ఐదర్ శ్రీవారి మెట్టించాలనవచ్చు, అలిబిరి మెట్టించాలనవచ్చు, బస్ ఎక్కనవచ్చు. అదే మీకు శ్రీవారి మెట్టు టోకెన్ కావాలంటే ఒక్క ప్లేస్ ఇస్తారు, అది కూడా భూదేవి కాంప్లెక్స్ లా. ఇక్కడ ఒక్క రోజు 2000 టోకెన్ ఇస్తారు. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్, మీరు ఆధార్ కార్డు చూపిస్తే మీకు ఫ్రీ టోకెన్ ఇస్తారు. అది కూడా రేపటి రోజు దర్శనానికి. శ్రీవారి మెట్టు టోకెన్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ దర్శనం డేట్ రోజే శ్రీవారి మెట్టు నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ప్లస్ 1200 మెట్టు కాడ కంపల్సరీ టికెట్ స్కాన్ చేయాలి. అట్లయితే టికెట్ వ్యాలిడ్. మీరు ఏ ఫ్రీ టోకెన్ తీసుకున్నా ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు. అదే కొండ పైన అయితే ఈ వైకుంఠం 2 కాంప్లెక్స్ 2 కాడ ఎటువంటి టోకెన్స్ లేకుండా డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు లైన్ లో ఓడుతూనే మిమ్మల్ని ఒక ఫోటో కొట్టి ఒక టోకెన్ ఇస్తారన్నమాట. ఈ టోకెన్ మీద మనకి కంపార్ట్మెంట్ నంబర్ ప్లస్ ఏ టైం కూలుతారని క్లియర్ రాసి ఉంటది. సో మీకు ఎవరికన్నా బయటకు రావాలనుకుంటే బయటకు రావచ్చు. కొండ పైన అన్ని విజిటింగ్ ప్లేసెస్ చూడొచ్చు. మళ్ళీ అదే టైం కి మీరు రీఎంట్రీ తీసుకోవచ్చు. ఈ కనబడేది రీఎంట్రీ పాయింట్. ఈ ప్రాసెస్ లో అయితే దర్శనం మీకు మినిమం 6 to 12 అవర్స్ అయిపోతుంది. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓం నమో వెంకటేశాయ.